AR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. జిన్నారం మున్సిపల్లో జరగబోతున్న ఎన్నికల్లో భాగంగా అండర్ గ్రామంలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్వతాలు యాదవ్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అండర్ గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్యలైనా తన సమస్యలుగా భావించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిసిమెలిసి ఉంటానని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వం మీద నమ్మకంతో హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అయితే ఈ గ్రామంకి సంబంధించినటువంటి 2 వార్డులు కూడా మేమే గెలవబోతున్నామనే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకు అనంటే గతంలో ఈ అందూరు గ్రామంలో కార్యక్రమాలు చేసిందంతా కూడా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు, షీప్ యూనిట్లు కానీ, డైరీ యూనిట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, ఇంకా బస్సు సౌకర్యాలు, ఈ బీటీ రోడ్లు, ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి పరంగా నడిచే విధంగా చాలా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఎక్కువ ఇప్పుడు ఆలోచించి బాగా మీరు సర్వే చేసినా కానీ మీకు ఒకటి వెళ్తుంది. కాంగ్రెస్ పీరియడ్ లోనే అధిక అభివృద్ధి జరిగింది అనేది తెలుస్తుంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా సంక్షేమ పథకాలను మనకు ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి సన్నబియ్యం అయితేనేమి, ఈ గృహజ్యోతి, ఈ ఉచిత కరెంట్ అయితేనేమి, బస్సు సౌకర్యం స్త్రీలకు ఫ్రీగా అయితేనేమి, ఇంకా కొన్ని నెరవేర్చవలసినవి ఉన్నాయి. వాటిని సత్వరమే ఈ ఎలక్షన్ అయిన వెంటనే తీరుస్తామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. కాబట్టి ఇదే కాకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒకవైపు చూసుకుంటూ ముఖ్యంగా సోలెపల్లి బీటీ రోడ్ నుండి బేగంపేట వరకు ఒకటి డబుల్ రోడ్ చేసుకోవాలనే ఆలోచన, డబుల్ బీటీ రోడ్. అయితే అది కూడా గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి యొక్క సహాయ సహకారాలతో దాన్ని పూర్తి చేస్తాం. ఇప్పుడు టీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక బస్సు కూడా నడిచిన పాపాన పోలేదు. అందరికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ మేము తీర్చి కాంగ్రెస్ పార్టీ 2 కూడా గెలిపించుకొని అదే విధంగా ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంబూరు గ్రామంలోని 13వ వార్డు కౌన్సిలర్ గా నన్ను నా మిత్రులు, ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, పెద్దలు నన్ను ప్రపోజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను బరిలో దిగుతున్నాను. 13వ వార్డు అభ్యర్థిగా పర్వతాలు యాదవ్ నా పేరు. అయితే నేను ఈ అవకాశం నిజంగా కాటాసిన ఆశీస్సులతోని, మండల నాయకుల ఆశీస్సులతోని, ఉన్న మా ఊరు పెద్ద నాయకుల ఆశీస్సులతోని ఈరోజు నాకు టికెట్ రావడం జరిగింది. నేను ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నాను అంటే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది. గత 20 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈ రోజు ఉంది. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్స్ కానీ, తాండా నుంచి అంబూరు వరకు ఒక కనెక్టివిటీ రోడ్ 1,89 లక్షలు, చింతలచేరు అంబూరు నుంచి చింతలచేరు కనెక్టివిటీ రోడ్డు దాదాపు 96 లక్షలు, ప్లస్ ఒక 30 లక్షలు బ్రిడ్జ్ శాంక్షన్ ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయి ఉంది. అయితే నేను ఈసారి గెలిస్తే నేను ఏం చేస్తా అనేది నా ఊరు ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను చెప్పాల్సింది ఏంటి అంటే, అంబూరు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మారుమూల గ్రామంలో ఉన్నాయి. ఈరోజు మున్సిపాలిటీ అయినా మాది మారుమూల గ్రామంగానే భావిస్తా ఉన్నాం. చాలా సమస్యలను ఎదుర్కొంటూ రోజు నడుస్తూ ఉంది. ప్రధానంగా మా సమస్య ఏంటి అంటే, మా దగ్గర చదువుకున్న ఆడపిల్లలు నిజంగా 10 వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళు 10 నుంచి డిగ్రీ వెళ్ళడానికి వాళ్ళకు బస్సు సౌకర్యం లేదు. చాలా మంది ఏంటి అంటే బస్సు సౌకర్యం లేకపోవడం తల్లిదండ్రులు ఆడపిల్లలు పంపేయడానికి భయపడుతూ ఉన్నారు. ఆ సౌకర్యం మేము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 బస్సులు వస్తుండే, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత బస్సులు అనేది బంద్ అయిపోయింది. ఇప్పుడు మేము గెలిచిన వెంటనే పైన అధికారులతో మాట్లాడి, మా పెద్ద నాయకులతో అధిష్టానంతో మాట్లాడి బస్సును ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా తను కొట్లాడి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే ఏ పలిగినా కానీ నేను బాధ్యునని చెప్పి ఏ విధంగా చేయించున్నాడో అదే విధంగా పబ్లిక్ లో ఉండి ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేస్తాము. మాతోటి సాయము, నేను కానీ, పర్వతాలు కానీ, మా సీనియర్ నాయకులను సహాయం తీసుకొని వాళ్ళ ద్వారా
వాళ్ళ ద్వారా మాట్లాడి ఏ సమస్యలున్నా అందరం కలిసి కట్టుగా ఉండి పనులు పూర్తి చేస్తామని, గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని కోరుకుంటున్నాం.